కొన్ని ప్రదేశాలు మనిషి కట్టినవి కావు, కాలమే వాటిని నిర్మిస్తుంది. కొన్ని ఆలయాలు రాజులు కట్టించినవి కావు, భక్తి వాటిని పుట్టిస్తుంది. మరికొన్ని క్షేత్రాలు ప్రకృతి ఒడిలో పరమశివుడు స్వయంగా ఎంచుకున్న నివాసాలుగా నిలిచిపోతాయి. అలాంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమే మన విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా. గుడిలోవా అనే పేరులోనే ఒక అందమైన అర్థం ఉంది. గుడి అంటే దేవాలయం, లోవా అంటే కొండల మధ్య ఉన్న లోయ, అంటే కొండల ఒడిలో దాగిన దేవాలయం. కొండలు ఒకదానికొకటి చేతులు కలిపినట్లు నిలబడి మధ్యలో ఒక నిశ్శబ్ద లోయను సృష్టించాయి. ఆ లోయలో అడుగుపెట్టిన క్షణం నుంచే గాలి కూడా శివనామ మంత్రం జపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చెట్ల ఆకుల శబ్దం, పక్షుల కిలకిలరావాలు, కొండలపైనుంచి జారే చల్లని గాలి, ఇవన్నీ కలిసి ఒకటే చెబుతాయి, స్వాగతం. ఇది ఆ మహాదేవుని ప్రదేశం. ఇక్కడొక అద్భుతముంది. ఈ కొండల మధ్య నుంచి నిరంతరం ఒక పవిత్ర జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఆ నీటి ప్రవాహం ఆగదు. గంగమ్మ తల్లి స్వయంగా శివుని జటాజూటం నుంచి ఇక్కడికి ప్రవహిస్తోందని భక్తులు ఎంతో భక్తితో నమ్ముతారు. మిత్రులారా, ఈ ప్రదేశానికి వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక పురాణముంది. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేది. ఆ సమయంలో కొంతమంది మహర్షులు ఈ లోయను తమ తపోభూమిగా ఎంచుకున్నారు. పగలు ధ్యానం, రాత్రి శివనామస్మరణతో కాలం గడిపారు. వారి తీవ్రమైన తపస్సుకు ప్రసన్నుడైన ఆ పరమశివుడు భూమిని చీల్చుకుంటూ ఇక్కడ స్వయంభూ శివలింగంగా వెలిశాడని స్థానిక కథనం. ఆ రోజునుంచి ఈ లోయ ఒక సాధారణ అడవిగా కాక పరమశివుని దివ్య ఆలయంగా మారిపోయింది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి చెట్టు ఒక యోగిని గుర్తుచేస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కేవలం దర్శనం చేసుకుని వెళ్ళిపోరు. తమతో పాటు కొంత ప్రశాంతతను, కొంత భక్తిని, కొంత ధైర్యాన్ని తీసుకెళ్తారు. అందుకే చాలామంది దీనిని ప్రకృతి మధ్యలో ఉన్న కైలాసంగా భావిస్తారు. మీరు కూడా ఎప్పుడైనా గుడిలోవకు వెళితే త్వరపడి వచ్చేయకండి. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి చూడండి. గాలి ఏం చెబుతుందో వినండి. ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలను కళ్లతో చూడలేం, మనసుతో మాత్రమే అనుభవించాలి. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.